ఈ షీలాకేమైంది? ఇంకా నిద్ర లేవలేదా ఏంటి? అరే మిస్సెస్ మాలతి మీరా? అవును నేనే. కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టుగా ఉన్నాను. భయపడకండి, నేను మిమ్మల్ని ఏం అడగనులేండి. లేదు లేదు, అలాంటిదేమి లేదు, మీ ఇల్లే అనుకోండి. కానీ ఇంత పొద్దుట వేళ మీరు ఏ ఇంత పొద్దున్నే రాకూడదా? లేదు లేదు, యు ఆర్ సో స్వీట్ మేడం. నాకు కొంచెం పంచదార ఇస్తావా? ఓ పంచదార కావాలా? 1 మినిట్, ఇప్పుడే వస్తాను. ఇదిగోండి, ఇంకా ఏమైనా కావాలా? అబ్బే ఇంకేం వద్దు. ఇంటి రెంటు నేను నెలాఖరులు ఇస్తాను. సరే. మీరు షీలాని చూసారా? లేదండి, చూడలేదు. నేను ఇప్పుడే నిద్ర లేచాను. నేను వెళ్తాను. షీలా రోజు అందరికన్నా ముందే నిద్ర లేచేది. ఈ రోజేంటి లేవలేదు? తన ఆరోగ్యం ఏమన్నా బాలేదా? అరే డోర్ కూడా తెరిచుందేంటి? షీలా, 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 షీలా. షీలా, సార్ ఏం అర్థం కావట్లేదు సార్. చూస్తుంటే షూట్ చేసినట్టున్నారు, కానీ శవం పక్కన కత్తి ఉందేంటి సార్? వెంటనే ఇల్లంతా జాగ్రత్తగా వెతకండి, దేన్ని వదిలిపెట్టొద్దు. సార్, ఏంటి సార్ ఇవి చూడండి, బ్యాండ్స్. బ్యాండ్స్? ఇలాంటి బ్యాండ్స్ ని కొత్త నోట్లను బండిల్ చేయడానికి యూజ్ చేస్తారుగా? అవును సార్. కొత్త నోట్లు అంటే మన బ్యాంకు నుండి ఈ నోట్ల సీరియల్ నంబర్ని తెలుసుకోవచ్చు అన్నమాట. అవును సార్, అంటే దీని అర్థం హత్య డబ్బు కోసం జరిగిందన్నమాట. సార్, డోర్ నీట్గానే ఉంది. ఈ మెయిన్ డోర్ని విరగ్గొట్టి లోపలికొచ్చి హత్య చేశారు అనిపించట్లేదు. సార్, బహుశా హంతకుడు షీలాకు తెలిసేమో, అతన్ని షీలా లోపలికి రానివ్వలేదేమో. యా, అలాగే జరిగి ఉంటుంది సార్. సార్, ఒకవేళ షీలా హంతకుడు మెయిన్ డోర్ నుంచి లోపలికి వచ్చుంటే, తను లోపలికి వస్తుంటే వాచ్మెన్ ఖచ్చితంగా చూసుంటాడు సార్. ఆ వాచ్మెన్ గనుక వచ్చి వెళ్లే వాళ్ళ వివరాలన్నీ నోట్ చేసుకుని ఉంటే మరీ మంచిది. ఏ వాచ్మెన్, నిన్నే. ఏంటి సార్? ఇక్కడ నిన్న రాత్రి డ్యూటీలో ఎవరున్నారు? నేనే ఉన్నాను. అవునా? ఈ బిల్డింగ్ లో షీలా మేడం గారు ఉంటారే, తను తెలుసా నీకు? నాకు తెలుసండి. నిన్న రాత్రి తనని కలవడానికి వచ్చిన విజిటర్స్ ఎవరో చెప్పగలవా? నిన్న రాత్రి ఒక్క నిమిషం అండి. ఒకరు,
ఇద్దరు నిన్న మేడం కలవడానికి ముగ్గురు వచ్చారండి. ఎవరెవరో చూడు కాస్త. సార్ రాత్రి 7:30కి మనీష్ సార్ వచ్చారు సార్ ముందు. ఆ తర్వాత 8:15కి ప్రహ్లాద్ గారు వచ్చారండి. తర్వాత 10 గంటలకి లలిత్ గారు వచ్చారు సార్. అంటే షీలాను చివరిసారిగా కలిసింది లలిత అన్నమాట. అవును సార్. తర్వాత మేడం గారిని కలవడానికి ఎవరు రాలేదు. కానీ ఇంకో విషయం సార్. ఏంటది? సార్ లలిత్ సార్ 5 నిమిషాల్లో వెళ్ళిపోయారు సార్. 5 నిమిషాల్లో వెళ్ళిపోయాడు. అవును సార్. లోపలికి వెళ్ళినప్పుడు బాగానే ఉన్నారు. కానీ తిరిగి వచ్చేటప్పుడు ఏమైందో తెలియదు కానీ చాలా తేడాగా కనిపించారు సార్. నేను ఆయన ఏమైందని అడిగాను కూడా. మరి అతను ఏం చెప్పాడు? ఏది చెప్పలేదు సార్. త్వరగా వెళ్ళిపోయారు అంతే. సార్ మన వాడు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఏదో క్లూ దొరికినట్టుంది. అట్నుంచి నరుకొస్తే సరిపోతుంది. నువ్వు ఓ పంచి, నువ్వు చెప్తున్న ఈ ముగ్గురు వ్యక్తులు చూడటానికి ఎలా ఉంటారో ఏంటో వెంటనే బ్యూరోకి వచ్చి స్కెచ్ వేయి. ఇప్పటి వరకు మా బిల్డింగ్లో ఇలాంటిది ఏం జరగలేదు. నాకు చాలా భయంగా ఉంది. మీకు ఎలాంటి అరుపులు వినిపించలేదా? లేదు, ఎలాంటి శబ్దాలు వినిపించలేదు. సార్ మళ్ళీ ఇల్లంతా ఓసారి సెర్చ్ చేయడం మంచిది. ఏదైనా క్లూ దొరకచ్చు. ఓకే. గిఫ్ట్ బాక్స్ సార్. ఈ గిఫ్ట్ బాక్స్ దొరికింది సార్. ఇంతకు ముందు దొరకలేదే? లేదు సార్, ఇప్పుడే కనిపించింది. విత్ లాట్స్ ఆఫ్ లవ్. అదిరింది సార్. అంటే దీని అర్థం లలిత్కి షీలాకి మధ్య ఏదో ఎఫైర్ ఉన్నట్టుంది. దాన్ని కాస్త ఓపెన్ చేసి చూడు ఏముందో. ఎస్ సార్. చాలా ఖరీదైన పర్ఫ్యూమ్ లా ఉంది. ఏ షాపులో కొన్నాడు? షాప్ పేరు ఏదైనా ఉందా? ఎస్ సార్, సాగర్. సాగర్. త్వరగా ఈ షాప్కు వెళ్ళి తెలుసుకోండి. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ చెప్పండి. మేము చిన్న ఎంక్వైరీ పని మీద వచ్చాం. వీఆర్ ఫ్రమ్ సిఐడి. ఓకే అడగండి, చెప్తాను. ఒకసారి మీరు ఈ స్కెచ్ చూసి ఇందులో ఉన్న వ్యక్తి నిన్న మీ దగ్గరికి ఏమైనా వచ్చాడేమో చెప్పండి. చూడటానికి వింతగా కనిపిస్తున్నాడు, కానీ ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టుగా ఉంది. ఇక్కడే చూసుంటారు, ఈ షాప్లోనే. ఇతను బహుశా ఇక్కడి నుంచే పర్ఫ్యూమ్ కొని ఉంటాడు. ఈ పెర్ఫ్యూమ్ ఆ షాపుదే, కానీ గుర్తొచ్చింది. ఆ వ్యక్తి దీన్ని కొన్న తర్వాత మాకు ఇవ్వడానికి తన దగ్గర డబ్బులు లేవు. సో ఇంకేముంది, క్రెడిట్ కార్డుతో పే చేశాడు. మనోడు జుట్టు దొరికినట్టే. మీరేమీ అనుకోకపోతే ఆ క్రెడిట్ కార్డు రిసిప్ట్ ఇస్తారా? అలాగే. దీంతో మనవాడి హిస్టరీ మొత్తం తెలిసిపోతుంది. లలిత్. ఎస్. వీఆర్ ఫ్రమ్ సిఐడి. నీకు షీలా ఎవరో తెలుసా? షీలా? షీలానే సార్, మీరు కాస్త లోపలికి రండి సార్. సార్, అసలు విషయం ఏమిటంటే... లలిత్, కాకమ్మ కథలు చెప్పాలని ప్రయత్నించకు. నిన్న రాత్రి తనను కలవడానికి వెళ్ళావా లేదా? సార్, అసలు విషయం ఏమిటంటే... వెళ్ళావా లేదా? అవును సార్, వెళ్ళాను. ఎప్పుడు? నిన్న రాత్రి. అక్కడ ఏం జరిగింది? షీలా? 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 డోర్ తెరిచే ఉంది, ఎక్కడికి వెళ్ళినట్టు? షీలా? 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 Oh God. She's dead. అంటే దీని అర్థం నువ్వు షీలాని హత్య చేయలేదు? లేదు. ఒకవేళ నువ్వు తను హత్య చేయకపోతే
మరి అక్కడి నుంచి నువ్వు ఎందుకు పారిపోయావు? నేను భయపడ్డాను సార్. ఏదో చేసావు కనుకే భయపడి ఉంటావు. అసలు ఏం జరిగిందో నిజం చెప్పు. నేను ఎందుకు చంపుతాను సార్? నేను ఆమెను ప్రేమించాను. ఐ లవ్డ్ హర్. ప్రేమించావా? మా ఇద్దరి పరిచయం ఓ ఇంటర్నెట్లో జరిగింది. ఆ తర్వాత మేము మంచి ఫ్రెండ్స్ అయ్యాం. అలా నేను షీలాను ప్రేమించడం మొదలైంది. అంతలో అకస్మాత్తుగా ఒకరోజు. ఏమైంది అకస్మాత్తుగా? అకస్మాత్తుగా 6 నెలల క్రితం నుంచి తను నాతో మాట్లాడటం మానేసింది. ఎందుకలా? ఎందుకో తెలియదు. ఆ విషయం గురించి మాట్లాడటానికే నేను నిన్న రాత్రి తన ఇంటికి వెళ్ళాను. ఫైనల్లీ నేను తనని చంపేశావు? లేదు సార్. సార్, అక్కడ తను శవంగా పడుంది. నేను వెళ్ళేసరికి షీలా ఫోటో. ఓ, బహుశా ఈ అమ్మాయి ద్వారా వివరాలు ఏమైనా మనం రాబట్టుకోవచ్చు. కాలిపోయిన కాగితాలు. ఇప్పుడు చూద్దాం, ఈ బూడిదలో ఏదైనా క్లూ దొరుకుతుందేమో. ఎక్కడ ఏ క్లూ దొరకనప్పుడు దొరికిన దాంట్లోనే క్లూ వెతకాలి. పేపర్ ఇలా కాల్చి బూడిచ్చేశారంటే ఖచ్చితంగా ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది సార్. అవును, కానీ అభిజిత్, కాల్చింది ఒక్క పేపర్ కాదు, చాలా పేపర్లు కాల్చినట్టున్నారు. ఈ బూడిద తక్కువేం లేదు, చాలా ఉంది. ఇదే నా మొదటి ప్రేమ లేఖ, రాసారు నీకు చెప్పలేక, ఎదుట పడి మనసు తెలుపలేక, తెలుపుటకు భాష చేత కాక, తెలుపుటకు భాష చేత కాక. ఎస్ సార్, ఇందులో మీరు అన్నట్టు క్లూ దొరికేలా ఉంది. ఇప్పుడు ఇందులో ఏదైనా క్లూ ఉందేమో వెతికి పట్టుకుందాం. సార్, ఇన్ కేస్ untimely death 6 months. ఒకవేళ అకస్మాత్తుగా మరణిస్తే 6 months. అకస్మాత్తుగా చనిపోతే 6 నెలలు. దీని మీద ఏదో రాసుంది సార్. దానిపై ప్రింటింగ్ మ్యాటర్ కూడా ఉందిగా, అదే విచిత్రంగా ఉంది. ప్రింటింగ్ మ్యాటర్ ఉంది, అది కూడా చావు గురించి. ఇక ట్విస్ట్ ఏంటంటే సడన్ డెత్. ఏ పేపర్లో అయితే సడన్ డెత్ గురించి రాసుందో ఆ పేపర్ని కాల్ చేశారు. ఏంటి, ఈ పేపర్లో ఏం రాసుండొచ్చు అభిజిత్? సార్, చావు గురించి రాశారు అంటే ఇన్సూరెన్స్ పేపర్సే అయి ఉంటాయి సార్. ఇన్సూరెన్స్ పేపర్లే. అంటే ఎవరో చనిపోయి ఆ చావుని కప్పిపుచ్చడానికి ఇన్సూరెన్స్ పేపర్స్ని కాల్ చేసి ఉంటారు. సూపర్ క్లూ దొరికింది సార్. అవును, నువ్వు చెప్పింది నిజమే చూసావు. అందుకే ఈ హత్య జరిగి ఉంటుందనిపిస్తుంది. సార్, మన దగ్గర ఉన్న ఈ ఫొటోస్ చూసారా? ఇందులో ఉన్న అమ్మాయి ఖచ్చితంగా ఈ అమ్మాయికి ఫ్రెండే అయినట్టుంది. ఈ అమ్మాయిని కనుక మనం పట్టుకోగలిగితే ఏదైనా ఆధారం దొరకచ్చు. ముందు ఈ అమ్మాయి మనకు దొరకాలి కదా సార్. కరెక్ట్. ఆ అమ్మాయి దొరకపోతే మన క్లూ ఎలా దొరుకుతుంది? ఓ పని చేయండి, అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలకు వెళ్ళి షీలా ఇన్సూరెన్స్ చేయించుకుందో లేదో కనుక్కోండి. మీతో పాటు తన ఫోటో కూడా తీసుకెళ్ళండి.
ఒకసారి ఈ ఫోటో చూడండి. ఈ అమ్మాయి పేరు షీల. తన పేరుతో ఇన్సూరెన్స్ కూడా ఉంది. సార్ కేవలం ఫోటో చూసి చెప్పడం చాలా కష్టం సార్. చూడండి, మీ అందరికి తన ఫోటో చూపించి పేరు కూడా చెప్పాంగా, షీలా అని. ఇన్సూరెన్స్ ఫామ్లో మీరు ఖచ్చితంగా ఫోటో కూడా అతికిస్తారుగా, ఏమంటారు? ఈ విషయం కరెక్టే సార్. ప్రతి ఫామ్ మీద ఫోటో ఉంటుంది. కానీ ఏంటి? మీ రికార్డ్స్ వెంటనే వెరిఫై చేసి అమ్మాయి మీ కంపెనీలో ఇన్సూరెన్స్ చేసిందా లేదా త్వరగా చెప్పండి. సార్ త్వరగా అంటే కాదు సార్. ఎందుకు ఎందుకు వీలు కాదు? సార్ ఇండియాలో శీలాలు చాలా మంది ఉంటారు. కావచ్చు, కానీ ఈ అమ్మాయి చనిపోయింది. అర్థమైందా? చనిపోయిందా? అవును. అరే ఇదేంటి? ఏమైంది? చూసావా? ఇతనే. నీ పేరు ప్రహ్లాద్ కదూ? అరే ఇది నా ఫోటోనే, మీకెలా వచ్చింది? ఒక అమ్మాయి హత్య జరిగింది. సో అది తన్ని షూట్ చేసి చంపేశారు. అయితే ఆ అమ్మాయి పేరు షీలా. ఈవిడింటికి నువ్వు వెళ్ళావు కదూ? తనెవరు అసలు? తనెవరో నాకు తెలియనే తెలీదు. ఈ స్కెచ్ నా బిల్డింగ్ వాచ్మెనే వేయించాడు. డ్రామాలాడకు. అరే భలే ఉంది. మీరు ఇందులో నన్ను ఇరికించకండి. అరే వీళ్ళని కాస్త బయటకు తీసుకెళ్ళు ప్లీజ్. వీళ్ళు సిఐడి నుంచి వచ్చారు సార్. సార్ నన్నెందుకు ఇరికిస్తున్నారు? నేనేం చెయ్యలేదు. నన్ను నా పని చేసుకోనివ్వండి. వెళ్ళండి. షీలాను ఎందుకు హత్య చేశావు? అరే ఎవరా షీలా? నన్ను అడుగుతారేంటి? బుర్ర తిరిగి తను ఎవరో గుర్తొచ్చుండాలే. షీలా ఇంటికి వెళ్ళావు కదా? వెళ్ళాను. అక్కడేం జరిగింది? నేను వెళ్ళేసరికి తన ఇంటి డోర్ తెరిచే ఉన్నాయి సార్. డోర్ తెరిచే ఉందా? అవును సార్. తర్వాత నేను లోపలికి వెళ్ళి చూసా. తను రూమ్లో లేదు సార్. నేను వేరే రూమ్లోకి వెళ్ళి చూసేసరికి షీలా శవంగా నేల మీద పడుంది సార్. షీలా చనిపోయిందా? అవును సార్, తను చనిపోయింది. నేను నిజం చెప్తున్నాను సార్. ఇంతకీ ఆ అమ్మాయి ఇంటికి నువ్వు ఎందుకు వెళ్ళావు? అది చెప్పు. అది మాట్లాడదామని వెళ్ళాను సార్. ఏం మాట్లాడాలని వెళ్ళావు? షీలా ఫ్రెండ్కు ఇన్సూరెన్స్ మేమే చేశాం సార్. సో నెక్స్ట్? రీటా చనిపోయింది సార్. ఏంటి, ఆ అమ్మాయి ఫ్రెండ్ చనిపోయిందా? సార్ రీటా చావు నీళ్ళలో మునిగిపోవడం వల్ల జరిగింది. తను లేక్లో పడిపోయింది. ఓకే, ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత తన ఇన్సూరెన్స్ డబ్బులు ఎవరికి వస్తాయి? షీలాకు. ఓహో, అదే సంగతి. సరే, ఇంతకీ నువ్వు ఆ అమ్మాయి ఇంటికి ఎందుకు వెళ్ళావు ఏంటో చెప్పలేదు? సార్ షీలాకు డబ్బులు వచ్చాక సడన్ గా దీపక్ మాట మార్చాడు. రీటా యాక్సిడెంటల్ గా చనిపోలేదు, తనను హత్య చేశారు. ఆ హత్య షీలానే చేసిందని చెప్పాడు. ఆ అమ్మాయి అది సరే, కానీ ఈ కొత్త క్యారెక్టర్ ఎవరు? దీపకే సాక్ష్యం సార్, ఐ విట్నెస్. ముందేమన్నాడంటే రీటా మునిగిపోతుంటే చూశానన్నాడు. ఇప్పుడేమో తన హత్య జరిగిందంటున్నాడు. సార్ మేము పూర్తిగా ఇరుక్కున్నాం. మా ఉద్యోగాలకే ఎసరు వచ్చింది. ఆ డబ్బులు మమ్మల్నే కట్టమని కంపెనీ అంటుంది. మేమెక్కడి నుంచి తీసుకురాం సార్? ఇప్పుడు షీలా కూడా చనిపోయింది. ఇంతకీ నువ్వు చెప్పిన వాడు ఎక్కడ ఉంటాడేంటో వాడు అడ్రస్ ఇవ్వు. సో సడన్ గా ఈ దీపక్ ఏమైంది? తను తన స్టేట్మెంట్ మార్చుకున్నాడు. మన దగ్గర ఒకే ఒక్క సాక్షి ఉన్నాడు. సడన్ గా అతను మాట మార్చి ఇది నేచురల్ డెత్ కాదు, ఇది హత్య అని అంటున్నాడు. సో ఓ చావుని మర్డర్ అనడం చిన్న విషయం ఏమి కాదు కదా. ఈ విషయం చెప్పడం వల్ల తనే ఇరుక్కుంటాడని దీపక్ తెలియదేమో. తనకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. అంతా తెలిసి కూడా ఇలా చేస్తున్నాడు. తన ప్రహ్లాద్ని, ఇన్సూరెన్స్ ఏజెన్సీని ఇద్దరిని ఇరికించాడు. ఒక్కటి మాత్రం మనకు మంచి జరిగింది, ఆ బూడిద దొరకటం. ఆ బూడిదలో చావు గురించి రాసున్న ఆ కాగితం ముక్క దొరకడం. ఆ కాగితం ముక్కే మనకు దొరక్కపోయి ఉంటే మనం ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళగలిగే వాళ్ళం కాదు. ఆ షీలా ఫ్రెండ్ రీటా హత్య జరిగిందన్న విషయం కూడా తెలిసేది కాదు. సార్ అవునో కాదు గానీ షీలా చావు మాత్రం ఇన్సూరెన్స్ డబ్బుల గురించే అనిపిస్తుంది సార్. సో బుల్లెట్ సౌండ్ ఎవరు విననే లేదట. కానీ ప్రహ్లాద్ ఏమంటున్నాడంటే తను అక్కడికి వెళ్ళేసరికి షీలా చనిపోయిందట. లలిత్ కూడా షీలా చనిపోయాకే చూశాడు. ఇక దీపక్ ఏం చెప్తాడో విందాం. ఎవరండి మీరు? ఎవరు కావాలి మీకు? మిస్టర్ దీపక్, తనతో కాస్త మాట్లాడాలి. దీపక్ నేనే. చెప్పండి, ఏం మాట్లాడాలి? మీరు దీపక? అవును. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. నేను కూడా ఎక్కడో చూశాను. ఇంతకుముందు మనం ఎక్కడైనా కలిసామా? లేదు, ఎక్కడ కలవలేదు. సార్ ఇది చూడండి సార్.
మిస్టర్ దీపక్, మీకు షీలా అనే అమ్మాయి ఎవరో తెలుసా? లేదు. ఎవరు అమ్మాయి? మరి మనీష్ అయినా తెలుసా? మనీష్? తనెవరు? ఇంతకు మీరెవరు? నేను ఏసీపీ ప్రద్యుమన్ ఫ్రమ్ సిఐడి. నువ్వు మనీష్వా దీపక్వా? వాట్ నాన్ సెన్స్! నేను దీపక్ని. అబద్ధం. నేను మనీష్ పేరుతో షీలాను కలవడానికి వెళ్ళాను. షీలాను ఎందుకు హత్య చేశావు? లేదు సార్, నేను షీలాను హత్య చేయలేదు. నిన్న రాత్రి ఏం జరిగిందో సరిగా చెప్పు. చెప్తాను సార్, అంతా చెప్తాను. నిన్న రాత్రి దీపక్, నువ్వా? నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? షీలా, నేను ఇక్కడికి రావటం ఇదే లాస్ట్ టైం. ఇదే మన లాస్ట్ మీటింగ్. ఇక మీదట నాకు నువ్వు ఫోన్ చేయొద్దు ప్లీజ్. నేను కూడా ఇంకెప్పుడు నీకు ఫోన్ చేయను. దీపక్, నీకేమైంది? నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఇలాగే మాట్లాడతాను, ఎందుకంటే రేటా కేసులు విసిగిపోయాను. మళ్ళీ ఆ కోర్టు చుట్టూ తిరగటం, వాయిదాలు, విచారణలు, వీటన్నిటితో విసిగిపోయాను. నేను నీ కోసం విట్నెస్గా మారాను. నీకు డబ్బు వచ్చింది, కేసు కూడా ముగిసిపోయింది. నీకు దండం పెడతాను ప్లీజ్. ఇటువంటిలో నేను నీకు ఇరుక్కోలేను ప్లీజ్. సరే దీపక్, నువ్వు ఇదే కావాలనుకుంటే అదే జరుగుతుంది. ఇక మీదట నేను నిన్నెప్పుడు కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించను, ఓకే? అంటే నువ్వు చెప్తున్న దాన్ని బట్టి షీలా ఇంటికి నువ్వు వెళ్ళేసరికి తను బ్రతికే ఉందన్నమాట. అవును సార్, తన బ్రతికే ఉంది. మరైతే తనని ఎవరు చంపుంటారు? నాకు తెలియదు సార్. నువ్వు రీటా మునిగి చనిపోవడం చూసావా? చూశాను సార్. ఆ రోజు తర్వాత నేను ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నాను. ఎప్పట్లాగానే నేను లేక్లో ఫిషింగ్ చేయడానికి వెళ్ళాను. ఓ మై గాడ్, అమ్మాయి మునిగిపోతున్నట్టుకుంది. ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది? తిను కూడా మునిగిపోయిందా ఏంటి? సరిగా గుర్తు తెచ్చుకో. నువ్వేం మర్చిపోవట్లేదు కదా? రీటా మునిగే చనిపోయింది కదా? అవును సార్. దీపక్, నువ్వు ప్రహ్లాద్తో రీటా హత్య జరిగిందని ఎందుకు చెప్పావు? నేను చెప్పాను. నిన్న రాత్రి ప్రహ్లాద్ ఇంకా లలితులు షీలా ఇంటికి వెళ్ళేసరికి తను శవంగా పడి ఉందంట. అంటే ఆ ఇద్దరి కంటే ముందు షీలాని కలవడానికి వెళ్ళిన వాడే తనను హత్య చేసి ఉండాలి. నిన్న రాత్రి వాళ్ళిద్దరి కంటే ముందు షీలా ఇంటికి ఎవరు వెళ్ళారు? మిస్టర్ దీపక్, నువ్వే వెళ్ళావు. లేదు సార్, ఇది అబద్ధం సార్. దీపక్, నువ్వు ప్రహ్లాద్తో రీటా హత్య గురైందని ఎందుకు చెప్పావు? నేనెందుకు అలా చెప్తాను సార్? దీపక్, నేను చివరిసారి అడుగుతున్నాను, షీలాను ఎవరు హత్య చేశారు? నాకు తెలిసిందంతా మీకు చెప్పాను సార్. నేను అంతా చెప్పేస్తాను, నిజం చెప్పేస్తాను. షీలాకు ఇన్సూరెన్స్ నుండి 50 లక్షల రూపాయలు రాబోతున్నాయి. అందులో నుంచి 25 లక్షల రూపాయలు నాకు వస్తే బాగుండనిపించింది. నేను షీలాను బెదిరించాను. తను నేను చెప్పినట్టుగా చేయకపోతే కోర్టులో రీటా చావు గురించి తన ప్రమాదంలో చనిపోలేదు, తను హత్య చేయబడిందని చెప్పేస్తానన్నా. అయితే షీలా నువ్వు చెప్పిన మాట వినలేదని తనని హత్య చేశావు కదా? లేదు సార్, ఇది అబద్ధం. నేను షీలాను హత్య చేయలేదు. నేను తను బెదిరించి తిరిగి వచ్చేసాను. అప్పుడు షీలా బతికే ఉంది సార్, బ్రతికే ఉంది. సార్, ఈ షీలా రీటాల గురించి చాలా డీటెయిల్స్ తెలిసాయి సార్.
సార్, ఈ ఇద్దరు అమ్మాయిలు ఓ మారుమూల పల్లెటూరులో పుట్టి పెరిగారు. ఆ తర్వాత అక్కడి నుంచి సిటీకి షిఫ్ట్ అయ్యారు. ఆ సమయంలో వీడి దగ్గర డబ్బులు లేక చాలా పేదరికం అనుభవించారు సార్. అక్కడ వీళ్ళిద్దరూ ఓ కాల్ సెంటర్లో జాబ్ చేయడం మొదలుపెట్టారు. అప్పుడు డబ్బులు బాగా వచ్చుంటాయి. అవును సార్. కానీ అప్పుడు షీలా ఏం ఆలోచించిందంటే ఇలా పగలు రాత్రి పనిచేయడం మూలంగా పెద్దగా లాభం లేదని. అంటే అప్పుడే ఈ ప్లాన్ ప్రిపేర్ చేసిందన్నమాట, రీటాను చంపడానికి. ఒక ఆడపిల్ల ఇలా ప్రవర్తించింది అంటే నమ్మలేకపోతున్నాం సార్. డబ్బు కోసం తన ప్రాణ స్నేహితురాల్ని దారుణంగా చంపేసింది. కానీ అభిజిత్, ఈ హత్య షీలయే చేసిందని మనం ఖచ్చితంగా ఎలా చెప్పగలం? ఆ అమ్మాయి నీళ్లలో మునిగి చనిపోయింది. పైగా తనకి ఈత కూడా రాదు. ఈత కొట్టడం రాదా? అయితే తనను అక్కడికి ఎందుకు తీసుకెళ్ళినట్టు? అంటే దీని అర్థం తనకి ఈత వచ్చు. లేదు జోసఫ్, రీటాకి ఈత కొట్టడం రాదు. ఈ ఫోటో చూడు. ఇందులో షీలా రీటాని వాటర్లోకి తోయడానికి ప్రయత్నిస్తుంది, కానీ రీటా మాత్రం వద్దని చెప్తుంది, భయపడుతుంది. తను చూడు. సార్, నా ఉద్దేశంలో ఈ అమ్మాయి కావాలని తను అక్కడికి తీసుకెళ్ళినట్టుంది. ఎప్పుడైతే తన స్నేహితురాలి ధ్యాసంతా చేపలు పట్టడంపై పడిందో షీలా రీటాను నీటిలోకి తోసేసింది. నాకిప్పటికీ నమ్మకం కలగడం లేదు సార్. ఈ దీపక్ కావాలని అక్కడికి వెళ్ళలేదంటే తన హస్తం ఉంది సార్. ఈ హత్యతో దీపక్ సంబంధం ఉంది. వివేక్, ఎక్కడున్నా నువ్వు? నేను దీపక్ని ఫాలో చేస్తూ ఓ బంగ్లా దగ్గరకు వచ్చాను. దీపక్ ఇప్పుడే బైక్ దిగి లోపలికి వెళ్ళాడు. అది నీకెలా తెలుసు? ఎందుకంటే నేను కూడా ఆ బంగ్లా దగ్గరే ఉన్నాను. వాట్? అంటే వాళ్ళిద్దరూ ఒకరికొకరు బాగా తెలుసు. ఇద్దరు కలిసి గేమ్ ఆడుతున్నారు. ఏసీపీ సార్కి ఇన్ఫార్మ్ చేయాల్సిందే. వివేక్ చూడు, ఎవరొచ్చారో. లలిత్ కూడా ప్రహ్లాద్తో కలిసిపోయాడా? అంటే దీని అర్థం వాళ్ళు ముగ్గురు ఒకరికొకరు తెలుసు, మన ముందు యాక్టింగ్ చేస్తున్నారన్నమాట. ఏం చేద్దాం? దేవిశ్రీ, నువ్వు అక్కడే ఉండు. నేను లోపలికి వెళ్ళి చూసొస్తాను. నో వివేక్, ఏసీపీ సార్ పర్మిషన్ లేకుండా మనం ఏ యాక్షన్ తీసుకోలేము. ఓకే. వివేక్ విను, నేను దీపక్ని ఫాలో అవుతాను. నువ్వు ఏసీపీ సార్కు ఇన్ఫార్మ్ చెయ్యి, ఓకేనా? త్వరగా. ఓకే. హలో ప్రణీత్ సార్, మీరు లలిత్ను ఫాలో చేయండి సార్. నేను ప్రహ్లాద్ బంగ్లా బయట ఉన్నాను సార్. సార్, ఇక్కడ ఏదో తేడాగా ఉంది. మీరు త్వరగా ప్రహ్లాద్ ఇంటికి వచ్చేయండి సార్. మై గాడ్, ప్రహ్లాద్, ఇది అసలు ఎవరు చేశారు? దీపక్ ఇంకా లలిత్. దీపక్ ఇంకా లలిత. జోసఫ్, త్వరగా ఇతన్ని హాస్పిటల్ తీసుకెళ్ళు. మెల్లిగా.
సార్ దీపక్ ఇంకా లలిత్ ఇక్కడ కంగారుగా వచ్చారు సార్. కాసేపటి తర్వాత ఒక్కొక్కరు ఇక్కడి నుంచి పారిపోయారు సార్. దీపక్, లలిత్, ప్రహ్లాద్ ముగ్గురు ఒకరికొకరు పరిచయమే సార్. ఈ ప్రణీత్, దేవిశ్రీలు ఎక్కడ వాళ్ళు దీపక్, లలిత్ను ఫాలో చేస్తూ వెళ్ళారు సార్. ఫోన్ చేసి ఈ దీపక్, లలిత్లను బ్యూరోకి తీసుకురమ్మని చెప్పు. ఎస్ సార్. దీపక్, లలిత్, ఇప్పుడు ఈ కేసు ఎలా సాల్వ్ చేస్తామో చూడండి. సార్ సార్ నేను షీలాను చంపలేదని మీకు ముందే చెప్పాను కదా. నువ్వు చెప్పిన మాటలు నమ్మి మేము చాలా పెద్ద తప్పు చేశాం. సార్ మేమేం చేశాం సార్? షీలా మేము వెళ్ళేసరికే చనిపోయింది సార్. ఆపో! మాటి మాటికి షీలా పేరు ఎత్తకండి. చెప్పండి, ప్రహ్లాద్ని ఎందుకు పడిచారు? సార్ నా మీదే ముందు నుంచి అనుమానం. నేను షీలా. మళ్ళీ షీలా అంటున్నావు. అసలు నువ్వు తన ఇంటికి ఎందుకు వెళ్ళావు? ఎందుకు వెళ్ళావు? సార్ నేను ప్రహ్లాద్ని ఎందుకు చంపుతాను సార్? ఎవరో నాకు ఫోన్ చేసి ప్రహ్లాద్ ఇంటి అడ్రస్ ఇచ్చారు. షీలాని చంపిన వాడిని పట్టుకోవాలంటే వెంటనే ఆ అడ్రస్కి రమ్మని చెప్పారు. నాకేం తెలుసు సార్ ఈ ప్రహ్లాద్ అక్కడ ఆ స్థితిలో ఉంటాడని. షీలా ఇంటికి వెళ్ళేసరికి షీలా కూడా అదే స్థితిలో ఉంది. అవును సార్, నాకు కూడా సరిగ్గా ఇలాగే ఫోన్ వచ్చింది. అభిజిత్, జోసఫ్, వీళ్ళిద్దరి ఫోన్లు చెక్ చేయండి. వీళ్ళు చెప్పేది నిజమో కాదో తెలుస్తుంది. నీ ఫోను సరివు ఇవ్వు. సార్ 2 నెంబర్లు వేర్వేరుగా ఉన్నాయి, కానీ 2 ఫోన్లు ఒకే ఏరియా నుంచి వచ్చేసాయి. అదే విచిత్రంగా ఉంది. విన్నారా? ఇరుక్కుపోయారు కదా. ఇప్పుడు చెప్పండి, ప్రహ్లాద్ని ఎందుకు పొడిచారు? నన్ను నమ్మండి సార్, నేను ప్రహ్లాద్ ఇంటికి వెళ్ళేసరికి ప్రహ్లాదు అప్పటికే నేల మీద పడి ఉన్నాడు సార్. కడుపులో ఎవరో పొడిచినట్టున్నారు, చేతుల నిండా రక్తం. అవును సార్, తను మేము వెళ్ళేసరికే పడున్నాడు. తనను చూడగానే నాకు భయం వేసింది. అబద్ధం, అంతా అబద్ధం. మిమ్మల్ని మంచిగా అడిగితే చెప్పేలా కనిపించట్లేదు. జోసఫ్, వీళ్ళిద్దరిని ఇంటరాగేషన్ సెల్ కి తీసుకెళ్ళు. సార్ పదండి పదండి పదండి, త్వరగా పదండి. సార్, షీలాకు బ్యాంక్ వాళ్ళు కొత్త నోట్లు ఇచ్చారు సార్. బ్యాంక్ వాళ్ళు ఆ సీరియల్ నెంబర్లు మనకిచ్చారు సార్. ఏంటి సార్, నోటుకు రక్తం ఉంది? రక్తమా? మీరా? మీరు టాక్సీ నడుపుతున్నారా? ఏదో సరదాకి డబ్బులు అవసరం ఉంది, అందుకే ఇలా. మరి ఈ టాక్సీ సార్? కాస్త డబ్బు మాకు ఇవ్వచ్చు కదా. డబ్బులా? ఏ డబ్బులు సార్? షీలా ఇంటి నుండి దొంగిలించిన డబ్బు. అవా? అవి అవి సార్ సార్, షీలా తనను తానే కాల్చుకుంది సార్. ప్లీజ్ నన్ను వదిలేయండి సార్. అవును సార్, నేనే షీలాను చంపేశాను. నేనే తనను హత్య చేశాను. నేను తన ఇంటికి వెళ్ళేసరికి. నువ్వా? అవును, నేనే. అంత షాక్ అవుతావెందుకు?
అది యాక్చువల్లీ నువ్వు ఇంత సడన్గా వచ్చేసరికి ఇలా నువ్వు ఈ మధ్య కలవటం లేదు కదా. పనేంటి? పనేంటా? ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చాక నన్ను మర్చిపోయావు. మొత్తం డబ్బులు నువ్వే తినేసావు. ఇదేంటి? గుర్తొచ్చిందా? డబ్బులు మన ఇద్దరివి 50-50. ఒకవేళ నేను ఫైల్ మీద ఇది యాక్సిడెంట్ కాదు హత్య అని రాసుంటే ఏం జరిగేది? నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి? నువ్వు నా ఇంటికి రావాల్సిన రిస్క్ ఎందుకు తీసుకున్నా? నేనే మీ ఇంటికి డబ్బులు తీసుకుని వద్దాం అనుకున్నాను. అవునా? ఐ స్వే. అయితే ఓకే, డబ్బులు తీసురా. తను నన్నే చంపాలనుకుంది సార్. డబ్బు అంతా తన అక్కుతే తీసుకోవాలనుకుంది. అందుకే నేను తనను చంపేశాను. ఇప్పుడు ఏడిస్తే లాభం ఏంటి? డబ్బు కోసం తను ఒక హత్య చేసింది. అదే డబ్బు కోసం నువ్వు తనని హత్య చేశావు. ఇప్పుడు ఇక చెర్లపల్లి జైలుకు వెళ్ళి ఇన్సూరెన్స్ డబ్బులు లెక్క పెడుతూ కూర్చుందువు గాని. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.